ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మత్తు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో 2 రోజుల్లో గేట్ల కౌంటర్ వెయిట్ పనులు పూర్తి కానున్నాయి. జలవనరుల సాంకేతిక నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో పనులు నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వీలైనంత వేగంగా మరమ్మతులు పూర్తి చేయాలని సంకల్పించిన ఏపీ ప్రభుత్వం పనుల్ని పరుగులెత్తిస్తోంది. 7 రోజుల్లో పనులు పూర్తి చేయాలని భావించినప్పటికీ ఇంకా ముందుగానే పనులు పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టారు. పడవల ఢీకొట్టడంతో ధ్వంసమైన కౌంటర్ వెయిట్లను తొలగించిన అధికారులు కొత్త కౌంటర్ వెయిట్లను అమరుస్తున్నారు. మంత్రి నిమ్మల పనులు జరుగుతున్న తీరును సమీక్షించారు. కొద్దిగానే కనిపిస్తున్న పరిస్థితి అది కన్నం నాయుడు గారు ఒకసారి వచ్చి పరిశీలించి అది పర్వాలేదా, లేకపోతే మార్చాలా, లేకపోతే దానికి ఏదైనా చిన్న మరమ్మతులు లాంటివి ఏదైనా బెండిది ఏదైనా చేసుకోవడానికి అవకాశం, కట్టులు లాంటిది ఏది అవకాశం ఉంటుందనేది కన్నం నాయుడు గారు పరిశీలించిన తర్వాత ఆ 75 మనం ఎట్లా చేయాలంటే దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి అయితే ఈ 2 కూడా మనం పూర్తి చేయడం జరిగింది. 1-2 రోజులు ఆ కాంక్రీట్ పనులు పూర్తి అయినట్టునే క్లియర్ చేస్తాం. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన కౌంటర్ వెయిట్లను అధికారులు బ్యారేజీకి అమర్చుతున్నారు. ముందుగా దెబ్బతిన్న 67-69 గేట్ల కౌంటర్ వెయిట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు మరో 2 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న పడవల వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో పడవలు వచ్చి ఢీకొట్టకుండా చర్యలు తీసుకుంటామంటోంది ప్రభుత్వం. ఈ నెల 1న ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి వేగంగా వచ్చిన 3 పడవలు గేట్లను బలంగా తాకడంతో 67-69 గేట్ల కౌంటర్ వెయిట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిని మరమ్మతు చేయడంలో భాగంగా దిగువకు నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు.